నాకేమో మా అమ్మాయి ప్లాన్ చేసింది అని చెప్పారు. ఇప్పుడేమో ముహూర్తాలు ఎట్టించమంటుంది. ఇది కూడా మీ అమ్మాయి ప్లాన్ చేసిందా? కూతురు అడిగింది కదా అని ఒకే పళ్ళెంలో ఇద్దరు ఎదవల కాళ్ళు అడిగే తండ్రిని కాదు నేను చూపిస్తా. ఎవరండి మీరు? ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్. ఓహో, వాటర్, మేము పిలవలేదే. టెలిఫోన్, ప్లంబర్, మెకానిక్, పెయింటర్, హెల్పర్, బాత్రూమ్ క్లీన్. ఏయ్, ఏంటి తలిపేస్తారు మీరు? వెళ్ళరా? మేము వెళతాం, కానీ మీరు వెళ్లకుండా తాళం వేస్తున్నా. మిమ్మల్ని ఆ బుచ్చిగాడు పంపించాడు కదా? అవును. ఒక్క నిమిషం, మా మురుగాని పిలుస్తాను. మురుగా, మురుగా, మెడ్రాస్ నుంచి నీ తంబీసి వచ్చారు, నీతో ఏదో మాట్లాడాలంట. తంబీసా? టీచవా? వాళ్ళు ఇస్తారు, వెళ్ళు. వాళ్ళిస్తారా? వణకం వణకం. నీంగెలా మెడ్రాసా? మిమ్మల్ని ఎప్పుడు చూడలేదే. రే మునుసారే, ఎందుకురా కొడుతున్నారు? బాస్ కూతుర్నే పెళ్లి చేసుకుంటానంటారా? ఆ? 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 అయ్యయ్యో. 1 2 3 4 5 6 7. మురుగా, మురుగా, కొట్టారా? అర్థమైంది, కొత్త ఎరగదీద్దాం. ఇప్పుడు రండ్రా, వీడు చూసుకుంటాడు. ప్లీజ్ రా. నువ్వు రాహా. ఫైట్ క్యాన్సిల్. రండిరా. నాకు చాలా గర్వంగా ఉందిరా, మీలాంటి ఎదవల్ని నేను రౌడీలుగా పెట్టుకున్నందుకు. ఇద్దరిని కొట్టలేక తలదించుకొచ్చేసారా? వాళ్ళు మమ్మల్ని కొట్టు పంపించినా బాగుండేది సార్. కత్తులు చూపించారా? లేదు సార్. రివాల్వర్స్ చూపించారా? రివాల్వర్లు, కత్తులు మేము ఎన్ని చూడలేదు సార్. వాళ్ళు మీకేదో ఆశ చూపించారు కదా, నిజం చెప్పండి. వాళ్ళు ఏం చూపించారో మేము మీకు చెప్పడం బాగుండదు సార్. ఏదేమైనా మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు సార్. కుర్రాళ్ళు పిడిబాకులు సార్. మీ పట్టుదల వదిలేసి అమ్మాయి గారిని వాళ్ళిద్దరికి ఇచ్చి పెళ్లి చేయండి సార్. అంటే నా కూతుర్ని ఎవరికిచ్చి పెళ్లి చేయాలో కూడా మీరే చెప్తారా? ఆ వేస్ట్ గాళ్ళు ఈస్ట్ గోదావరికి ఎలా పంపించాలో నాకు బాగా తెలుసు. ఎవరు నువ్వు? నేనెవరు అనవసరం. మగరాడు కొట్టడం కాదు, మగాడు అయితే నన్ను కొట్టు. మధ్యలో వాడెందుకురా బద్మాష్? ప్లీజ్ ఆగు. ఆడరౌడి చేతిలో నేను ఒక్కనే తన్నులు తింటే వాడు ఫీల్ అవుతాడు. విశ్వా, వాడి సంగతి తర్వాత చూస్తాను, ముందు నువ్వు రాబే. మురుగన్ దగ్గర కటింగ్సా? నువ్వే మొగాడురా బాబు, అమెరికా నుంచి వచ్చావు, పెళ్లి
పిల్లని భోజనం మానేస్తావా? నువ్వేం బాధపడకు బాలరాజు, ఎవడు అడ్డం వచ్చినా నా కూతురు నీదే. నాకా నమ్మకం లేదు. తీసుకో బాబు. నాకు పెళ్లి కుదిరితే ఇంట్లో పచ్చి మంచినీళ్ళు కూడా తాగను. ఇవి మంచినీళ్ళు కాదు, కొబ్బరి నీళ్ళు. అయితే ఓకే. ఏంటో బాబు గారు, వీడికి పెళ్లి గండ ఉంది, నాకు రెండో పెళ్ళని అవుతుందేమో గానీ వీడికి ఒక్క పెళ్లి కాదు. పోనీ మీ బాధ తగ్గడానికి మీకు పెళ్లి సంబంధాలు చూడమంటారా మమ్మల్ని? ముందు మా వాడు పెళ్ళి అవని, తర్వాత చుద్దుగా పెడతాను నాకు. అలాగే. ఎక్కడికి బయలుదేరావు బేబీ? షాపింగ్ కి డాడీ. అయితే అబ్బాయిని కూడా తీసుకెళ్ళి తోడుగా ఉంటాడు. అవసరం లేదు, డ్రైవర్ ఉన్నాడుగా. అంటే డ్రైవర్ కూడా మాట ఇచ్చారా అంకుల్? ఛీ, ప్రతిదీ నెగిటివ్ గా ఆలోచించకయ్యా. ఏం చెప్పమంటారండి, వాడు డౌట్ వాడిది. శశిరేఖ 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 నమస్కారం. చూడు, ఇది పబ్లిక్ ప్లేస్ కాదు, ఫ్యామిలీ హౌస్. ఆ స్లోగన్ లో అరుపులు ఏమిటి? ఓ ఫ్యామిలీస్ విలువ ఫ్యామిలీ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది బుచ్చయ్య గారు, మనలాంటి వాళ్ళకి ఎలా తెలుస్తుంది? ఆ చూడమ్మా, వీళ్ళంతా ఆంధ్ర మహిళా సంఘాల సభ్యులు నిన్ను అభినందించడానికి వచ్చారు. దేనికి? దేనికేంటమ్మా, ఇద్దరు మగాళ్ళని చేసుకోవాలని చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నందుకు ఆంధ్ర మహిళా లోకం మొత్తం గర్విస్తుంది, అభినందిస్తుంది. అభినందించడం కాదు, ఆత్మహత్య చేసుకోండి. ఇద్దరు మగాళ్ళని చేసుకోమని ఎంకరేజ్ చేస్తున్నావు, సిగ్గులేదు? ఎందుకు సిగ్గు? ఇద్దరిని చేసుకుంటే ఆడపిల్లికి ఓ సేఫ్టీ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఓ మొగుడు ఉద్యోగానికి వెళ్తే, రెండో మొగుడు ఇంట్లో ఉండి వంట చేయొచ్చు. ఓ మొగుడు ఊరెళ్తే, రెండో వాడు ఊళ్ళో ఉండి ఏదైనా చేయొచ్చు. పొరపాటున ఓ మొగుడు పోతే తాళిబొట్టు తీసేయక్కర్లే. ఒకే దానికి ఇద్దరు మొగుళ్ళు. ఫటాఫట్. ప్రాణం తీస్తాను. ఇద్దరు భర్తలతో కాపురం చేయడానికి శాస్త్రమే కాదు, చట్టం కూడా ఒప్పుకోదు. ఏ ఎందుకు ఒప్పుకోదు? ఒక మగాడికి ఇద్దరు పెళ్ళాలు ఉండొచ్చు గాని ఓ ఆడదానికి ఇద్దరు మొగుళ్ళు ఉండకూడదా? ఓహో, ఆడదానికి ఓ న్యాయం, మగాడికి ఓ చట్టమా? ఇలా చెప్పడానికి ఏ మగాడికి హక్కు లేదు. మేడం, ఇది నేను జీవితంలో చేసుకోబోయే ఒకే ఒక పెళ్లి. దీన్ని ఆపడానికి ఇన్ని ఫోర్స్లా? అంటే అమ్మాయిని చేసుకోవాలని అమెరికా నుంచి వచ్చిన తప్ప నేనే. నువ్వేం ఒరికాకు బాబు. ఈ రెండు పెళ్లిళ్ళు అయ్యాక అబ్బాయిల్ని ఒప్పించి అమ్మాయితో నీకు మూడో పెళ్లి జరిపిస్తాను. అంటే నేను హ్యాట్రిక్ గన్ అనమాట. చిచ్చి. డోంట్ టాక్. చూడండి మహిళా సింహాలు, మీరెన్ని సన్మానాలు చేసినా సమ్మెలు చేసినా మా అమ్మాయి పెళ్లి ఇద్దరితో జరగదు. హలో, ఎలా జరిపించాలో మా మహిళా సంఘానికి బాగా తెలుసు. నేనొస్తా. మీరెవరండి నన్నే చూస్తున్నారు? నేను పెళ్లి కొడుక్కి. ఓహో, పెళ్లి కొడుక్కి మీరు కొడుకా? కాదు కాదు, పెళ్లి కొడుకే నా కొడుకు. జోకులేస్తారేంటి? సూపర్ గా ఉందండి, అలా గోకుతూ ఉండండి. కేసు న్యూస్ చాలు, మర్యాదగా బయటికి వెళ్ళండి. వెళ్ళడం కాదు, అప్పుడప్పుడు వస్తాం. కాస్త ఖర్చైనా రెండు పెళ్లిలు గ్రాండ్ గా చేయండి. ఆల్ ది బెస్ట్ శశిరేఖ. థ్యాంక్ యూ. నాన్నాయ్, ఈ పెళ్లి జరుగుద్దంటావా? నా పెళ్ళేనా? నీ పెళ్లి కదా, నా పెళ్ళ. ఊరికి ఆడాళ్ళకి భయపడతావేటే? నువ్వు మగాడివి. థ్యాంక్స్ అంకుల్. ఈ విషయం అప్పుడప్పుడు గుర్చేస్తుండే, కొంత ధైర్యంగా ఉంటది. ఆ దొంగ పెళ్లి కొడుకులు ఇద్దరిని దెబ్బతీయాలంటే నువ్వే తీయాలి. నేనా? అవును నువ్వే. నీకొక్కడి సినిమాలో మహేష్ బాబుకున్నంత స్పీడ్ ఉంది, పవర్ ఉంది. ఒక్కడివి ఇద్దరిని లేపలేవా? ఈజీగా లేపేస్తాను. నేను కాలింగ్ పెళ్లి కొడతాను. బయటికి రాగానే నేను కొడతాను. అంతేనా? ఉం. పింగ్ పింగ్. ఎవరు ఈ టైంలో? ఏంటి రైట్ వచ్చారు? మిమ్మల్ని వేసేయడానికి. చా ఆ. ట్రై చేయండి. ఓకే, ఆ. 1 2. రేయ్, వీళ్ళు మన పెళ్లికి ఖచ్చితంగా అడ్డుపడతారు. వీళ్ళకి గట్టిగా బుద్ధి చెప్పాలి. కానీ మనం ఇన్వాల్వ్ అవ్వకూడదు. మనం ఎక్కడి నుంచి వచ్చాం? రాజమండ్రి. ఆ, వీళ్ళని పాపారావు అప్పారావులకు అప్పచెబుదాం. వీళ్ళ మ్యాటర్ వాళ్లే క్లోజ్ చేస్తారు. నాగరాజు నిద్రలేచాడు, నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. ఓయ్, నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి, మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు, మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడి రాజు. తప్పు తప్పు, గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందండి? గాలిలో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది.